మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. సో ఒక పర్సన్ అయితే కమెంట్ అడిగారు సార్, త్వరగా అలసిపోవడము, గుండె దడ వంటి హార్ట్ ప్రాబ్లమ్స్ లక్షణాలు ఎలా తెలుసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు చెప్పేవి లక్షణాలు. సో త్వరగా అలసిపోవటం, గుండెదడ. త్వరగా అలసిపోవటం, గుండెదడ అనేది గుండె వ్యాధి లేకుండా కూడా రావచ్చు. భయభ్రాంతులయ్యి యాంగ్జైటీ న్యూరోసిస్ ఉన్న వాళ్ళల్లో కూడా రావచ్చు. నిజంగా గుండె వ్యాధి వల్ల కూడా రావచ్చు. లేదా వేరే రకమైన గుండె జబ్బు కాకుండా వేరే రకమైన జబ్బులు, ఎనీమియా అంటాం, రక్తం తక్కువ ఉన్న వాళ్ళకు కూడా రావచ్చు. థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తున్న థైరోటాక్సికోసిస్ రావచ్చు. సో అనేకమైన కారణాలు ఉంటాయి. ఇది టైర్డ్నెస్, ఈజీ ఫెటిగబిలిటీ, పాల్పిటేషన్ ఇంగ్లీష్లో. అంటే గుండెదడ, నిస్సచ్చుగా ఉండటం, నీరసంగా ఉండటం, ఇవన్నీ కూడా అలసట, ఇవన్నీ కూడా గుండె జబ్బే కానక్కర్లే, వేరే వ్యాధుల్లో కూడా ఉంటుంది. కానీ గుండె, మీరు డాక్టర్ని సంప్రదించినట్టయితే సరైన కారణం తెలుసుకోగలుగుతాం. మెంటల్ ప్రెషర్ వల్ల కూడా కొంతమందికి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి అంటారు, అది కూడా నిజమేనా? మెంటల్ ప్రెషర్ వల్ల గుండెపోటు రావటం అనేది డాక్యుమెంటెడ్, సైంటిఫిక్గా కూడా డాక్యుమెంటెడ్. కానీ యూజువల్గా దానికి లోపల ఫౌండేషన్ ఉంటుంది గుండెలో. అంటే ఆల్రెడీ గుండె వ్యాధి ఉంటుంది, మనిషి గ్రహించి ఉండకపోవచ్చు, గ్రహించి ఉండొచ్చు. సో ఆ సమయాన ఆ ప్రెషర్ దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. అంటే రేపో మాపో వచ్చేది ఇవాళ వస్తుంది. అతి తక్కువ మందిలో 10,000లో ఒకళ్ళకి గుండె వ్యాధే లేకుండా కూడా గుండెపోటు వస్తుంది. అంటే ముందు ఒక సెకండ్కి ముందు గుండె వ్యాధే ఉండదు, గుండెపోటు వస్తుంది. దీన్ని స్ట్రెస్ కార్డియోమైపతి అంటారు. సో ఇది అనేక సందర్భాల్లో మేము చూస్తుంటాం. హస్బెండ్ చనిపోయినప్పుడు వైఫ్కి, వైఫ్ చనిపోయినప్పుడు హస్బెండ్కి, మదర్ చనిపోయినప్పుడు కొడుక్కి, కొడుకు చనిపోయినప్పుడు మదర్కి, లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు పార్ట్నర్కి. సో ఈ విధంగా ప్లస్ సమ్టైమ్స్ ఫినాన్షియల్ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, వీటిల్లో కూడా చూడటం జరుగుతుంది. కానీ ఇది అరుదైన విషయం, 10,000లో ఒకరికి చూడొచ్చేమో. సరే, ఇంకొంతమంది వృద్ధుల్లో చూసుకుంటే పడుకుంటారు, వాళ్ళు పడుకోగానే కొంతమంది చనిపోతూ ఉంటారు నిద్రలోనే, అలా కూడా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ముందుగా తెలియదా? ఉంటాయి. చాలా మందికి స్లీప్ డెత్, అది నాక్టర్నల్ డెత్ అంటాము, అంటే సడన్ డెత్ అంటాము. అంటే అన్ని సక్రమంగా కనిపిస్తున్న వాళ్ళల్లో ఈ టక్కని చనిపోవటం అనేది చూస్తూ ఉంటాం. కానీ అది కూడా ఇందాక చెప్పినట్టుగా 1000లో ఒకరికి, ఇద్దరికి చూస్తాం. సో దీనికి కొన్ని తెలిసిన కారణాలు ఉంటాయి, కొన్ని తెలియని కారణాలు ఉంటాయి. సో అంటే గుండె వ్యాధి ఉండి గమనించుకోకపోవటం ఉంటుంది, గుండె వ్యాధి తెలిసి వాళ్ళు ఎవరికి చెప్పకపోవటం కూడా ఉంటుంది. సో గుండె వ్యాధి కారణం మోస్ట్ కామన్గా ఉంటుంది. కానీ కొన్నిసార్లు వేరే కారణాలు కూడా ఉంటాయి. నిద్రలో షుగర్ తగ్గిపోయి చనిపోయే వాళ్ళు ఉంటారు. అంటే షుగర్ తగ్గిపోయి అంటే షుగర్ పేషెంట్లు షుగర్ ట్యాబ్లెట్లు వేసుకొని తెలియకుండా వృద్ధుల్లో నిద్రలో గురకబెట్టేసి ఫిట్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే నార్మల్ పీపుల్కి షుగర్ డౌన్ అవ్వదండి. షుగర్ డౌన్ అయిందంటే అర్థం షుగర్ ట్యాబ్లెట్ వేసుకునే ఇన్సులిన్ కానీ షుగర్ ట్యాబ్లెట్లలో హైపోగ్లైసిమిక్స్ అంటాం, అది వృద్ధులలో అప్పుడప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఒక్కళ్ళే ఉండటం, ఈ మధ్య పిల్లలు లేకుండా ఒక్కళ్ళే ఉండేవాళ్ళు ఉంటారు చాలామంది. సో వాళ్ళల్లో ఈ అవకాశం ఉంటుంది. సో ఇది కాకుండా న్యూరలాజికల్ ఇంజురీ, బ్రెయిన్ పెరాలసిస్లు, బ్రెయిన్లో బ్లీడింగ్లు, ఇలాంటివి కూడా కారణాలు అవుతాయి. గుండెపోటు, ఎరిథ్మియా, గుండె ఇర్రెగ్యులర్గా బీట్ అయ్యి ఆగిపోవటం కూడా చూస్తూ ఉంటాం. సో ఈ అనేకమైన కారణాలు ఉన్నాయి ఈ సడన్ డెత్కి. ఓకే, ఇంకొక పర్సన్ అడగమన్నారు సార్, కాఫీ టీల్లో కూడా అవి తాగడం వల్ల కూడా గుండెకు సంబంధించినంత వరకు ఏదైనా డేంజర్ ఉందా అని అడుగుతున్నారు. కాఫీ టీ తాగటం వల్ల పెద్ద డేంజర్లు ఏం లేవండి. మ్యాక్సిమం అంటే ఎక్కువ తాగేస్తే వాంతులు అవుతాయి. హార్ట్ హెల్తీగా ఉండాలంటే ఏ వయసులో వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయాలి? ఏ వయసులో ఉన్న వాళ్ళైనా ఎక్సర్సైజ్లు చేయాలి, ఏ వయసుకి సంబంధం లేదు. ఫిట్నెస్కి సంబంధం. అంటే నేను ఇప్పటివరకు చేయలేదు, 70 ఏళ్ళకి నేను వచ్చి ఎక్సర్సైజ్ చేస్తాను, వచ్చేసి పుషప్స్ చేయకూడదు, ఇరిగిపోతాయి. మొదటి దశ నుంచి నువ్వు యాజ్ ఎర్లీ యాజ్ నీ చైల్డ్హుడ్ నుంచి నువ్వు వ్యాయామం చేసుకుంటూ వెళ్ళేవాడు ఏ ఏజ్ వరకన్నా చేయొచ్చు. వ్యాయామానికి ఏజ్ ఏం లేదు. సడన్గా స్టార్ట్ చేయొచ్చు. చేయాలి అనుకున్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు. చేయాలి అనుకున్నప్పుడు ట్రైనర్ని పెట్టుకోవాలి, సంబడి ట్రైనర్ ఉండాలి. ఎలా చేయాలి, ఎలా పోవాలి అనేది ఇంపార్టెంట్. ప్రతి మనిషి వ్యాయామం చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మేము ఎలా చూస్తామంటే కొంతమంది ఒక స్టెప్ కూడా ఎక్కలేరు, వాళ్ళకి 45 ఏళ్ళు ఉండుంటాయి, 80 ఏళ్ళు అయినా టెన్నిస్ ఆడుతుంటాడు. సో ఎక్కడ ఫాల్ట్ ఉంది? ఫిట్నెస్.
ఓకే. ఇంకొక పర్సన్ అడుగుతున్నారు. అంతకుముందు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోయినా ఏ వయసు నుంచి హార్ట్ అటాక్‌కు సంబంధించిన టెస్టులు చేయించుకుంటే మంచిదంటారు? ఎప్పుడు కూడా టెస్టులు చేసుకోవటం ముఖ్యం కాదు. హ్మ్. ఇది చాలా ఫస్ట్ స్టేట్మెంట్ నాది. హ్మ్. డాక్టర్ని సంప్రదించడం ముఖ్యం. హ్మ్. టెస్టులతో ఏమీ తెలియదు. ఆ! డాక్టర్ని సంప్రదిస్తే డాక్టర్ ఏ టెస్ట్ చేయాలనేది ఆయన బాధ్యత తీసుకోవాలి. ఓకే. మనం వెళ్ళి టెస్టులు చేసుకోవడం అనే కాన్సెప్ట్ లేదు, అది రాంగ్. హ్మ్. సో ఫస్ట్ పాయింట్ ఇది. తర్వాత మీరన్న పాయింట్ ఏంటి అంటే ఏ బాదరబంది లేకుండా హెల్తీగా ఉన్న వాళ్ళు ఏ సమయంలో ఈ టెస్ట్ అనే బదులు డాక్టర్ని సంప్రదించాలి గుండె కోసం. హ్మ్. సో ఇది ఫస్ట్ పాయింట్. ఫ్యామిలీ హిస్టరీ. కొంతమందికి మేనమామలు, మేనత్తలు, బాబాయిలు, ఆ! పిన్నులు, పెద్దమ్మలు, వాటెవర్ ఈ ఫస్ట్ కజిన్స్ వీళ్ళలో చాలామందికి గుండెపోట్లు వచ్చి ఉంటాయి 40 ఏళ్ళు దాటగానే, 30 ఏళ్ళు దాటగానే. ఆ! వీళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండి వాళ్ళ వయసు 20 తగిలినప్పటి నుంచి డాక్టర్ని సంప్రదించి సరైన విధంగా సరైన రూట్లో వెళ్ళాలి. ఓకే. సో డాక్టర్ అప్పుడు బాధ్యత ఏది చేయాలి, ఏ పరీక్ష చేయాలి, ఏది చూసుకోవాలి అని. హ్మ్. ఒక బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవటం వల్ల ఏమీ ఒరగదు, ఏమీ తెలియదు. ఓకే. సో ఇంకొక పర్సన్ అడగమంటున్నారు. స్టార్డమ్‌గా చూసుకుంటే ఆల్కహాల్ ఎంత తాగితే సేఫ్ అనే పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇప్పుడు చాలామంది ఈ తాగటం గురించి చాలా స్మోకింగ్ అయ్యేమో కానీ ఎంత తాగాలని అడగటం ప్రారంభించారు. సరే పర్వాలేదు, దట్ డజంట్ మ్యాటర్. బట్ ట్రూగా చెప్పాలి అంటే మాత్రం అబ్సల్యూట్ ఆల్కహాల్ 200 ml ఏ వీక్. హ్మ్. అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటే మిక్సింగ్ లేకుండా ఆల్కహాల్ అనేది, హ్మ్. అంటే బిస్కీ అట్లా కాదు. అబ్సల్యూట్ ఆల్కహాల్ ఓకే. 200 ml పర్ వీక్. అంటే ఇది బీర్ అయితేనేమో ఒక బాటిల్తో సమానం పర్ డే. ఒక బీర్ పర్ డే. లేదా స్కాచ్ అయితే 30 to 50 ml పర్ డే. ఇక్కడికి ఆగిపోవాలి నేను చెప్పినట్టుగా. దీన్ని శృతి మించితే మళ్ళీ అది ఇబ్బందికరం అవుతుంది. హ్మ్. సో అసలు ఫస్ట్ థింగ్ ఎందుకు తాగాలి? రోజు తాగాల్సిన అవసరం ఉంది, తాగకపోతే చాలా మంచిది. హ్మ్. తాగేవాళ్ళు మాత్రం ఈ విధంగా లిమిట్ చేసే ప్రయత్నం చేయాలి. దీంతో ఓకే. సరి సమానమైన థింగ్స్ చేస్తే మీకు హెల్తీగా ఆల్కహాల్ ఎఫెక్ట్ బాడీ మీద లేకుండా ఉంటుంది. ఓకే. సార్ ఇంకొక పర్సన్ అడుగుతున్నారు. సార్బిట్రేట్ టాబ్లెట్ వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నారు. అది అప్పటికప్పుడు హార్ట్ అటాక్‌ను ఆపుతుందా? హార్ట్ అటాక్ అస్సలు ఆపదు సార్బిట్రేట్. హ్మ్. సార్బిట్రేట్ హార్ట్ అటాక్ ఆపదు, ఏ టాబ్లెట్ హార్ట్ అటాక్ ఆపదు. ఓకే. డాక్టర్ దగ్గరికి రీచ్ అవ్వాలి. హ్మ్. రీచ్ అయ్యాక ఏం చేయాలో తెలుస్తారు. మీరు ఎమర్జెన్సీ రూమ్కి రావాలి ఎక్కడున్నా కూడా. టాబ్లెట్లు వేసుకోవడం వల్ల గుండెపోట్లు ఆగవు. హ్మ్. టాబ్లెట్ వేసుకున్నాక కూడా కంటిన్యూ అయితేనే దాన్ని గుండెపోటు అంటాం. హుహు. టాబ్లెట్ వేసుకున్నారు, ఆ! మీకు ఏ రిలీఫ్ రాకపోతేనే దాన్నే గుండెపోటు అంటారు. ఓకే. సో టాబ్లెట్ ఆపలేదు గుండెపోటుని. సో డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చేస్తే బెటర్ అంటారు. బెటర్ కాదు, అదే చేయాలి. హ్మ్. అది ఓన్లీ ఆప్షన్. యూ హ్యావ్ టు కమ్ టు ఎమర్జెన్సీ రూమ్. పాత రోజుల్లో ఎవరు ఎక్కడ అంబులెన్స్లు లేవు, ఇప్పుడు అన్ని చోట్ల అంబులెన్స్లు ఉన్నాయి. షౌట్ ఫర్ ద హెల్ప్, టేక్ ఎన్ అంబులెన్స్ అండ్ కమ్. హ్మ్. సార్బిట్రేట్ అనేది దేనికి వాడతామంటే గుండె నొప్పి నడిస్తే వస్తుంది అనమాట కొంతమందికి. హుహు. మేము అన్ని మందులు పెడతాం, అన్ని పెట్టాక స్టెంట్లు వేసి అన్ని చేశాక కూడా వాళ్ళకు ఒక డిస్టెన్స్కి వస్తూ ఉంటుంది. ఓహో! అంటే సపోజ్ ఒక ఫర్లాంగ్ నడిచాక బాధ కలుగుతుంది. హ్మ్. సో ఆ బాధ ఆల్రెడీ మందులు వాడుతున్నావు కదా, ఇంక ఏం చేయాలి? ఈ నాలుగు కింద పెట్టుకొని కూర్చుంటారు, తగ్గుద్ది, మళ్ళీ నడుస్తారు. ఆహా! ఆ విధంగా సార్బిట్రేట్ అవసరం. ఓకే. వీళ్ళల్లో డాక్టర్ దగ్గరికి పోయే లోపల బాధ తగ్గడానికి, గుండెపోటు ఆగదు, హ్మ్. ప్రయత్నం ఒక సార్బిట్రేట్ నాలుగు కింద పెట్టుకోవచ్చు. ఆహా! అది ప్రయత్నం గుండెపోటు ఆపడానికి కాదు, బాధ తగ్గడానికి. అదే అది కూడా ఒక పర్సన్ అడగమన్నారు, అడిగేసి చాలా చెప్పాను. మంచి క్వశ్చన్ వేశారు. ఇది టాబ్లెట్లు జేబులో పెట్టుకొని తిరగటం అనే కాన్సెప్ట్ ఇండియాలోనే ఉంది. ప్రపంచంలో ఎక్కడ టాబ్లెట్లు జేబులో పెట్టుకొని తిరగరు, అది జైల్లో పెడతారు. టాబ్లెట్లు జేబులో పెట్టుకొని తిరిగితే దాన్ని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటారు. ఓటీసీలు మాత్రమే జేబులో ఉండాలి. ఆహా! నీ జేబులో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చే ఉంటే ఎట్లా? తప్పు కదా. అవును, తప్పే. అది మిగతా అంటే ఆ రోజు వేసుకోవాల్సినే వాళ్ళ దగ్గర ఉండొచ్చు, అంతేగాని సంవత్సరాల తరబడి ఎప్పుడో తర్వాత వచ్చేదానికి వేసుకోవడం అనేది కాన్సెప్ట్ లేదు.